ఆనాడు నినివే పట్టణములో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ పాపము ఏమిటట? ఘోరమైనది పాపము. బహు నీచంగా జీవిస్తున్నారు, బహుహీనంగా జీవిస్తున్నారు, విచ్చలవిడిగా జీవిస్తున్నారు. అది దేవుడు చూశాడో, చూసి ఏమంటున్నాడంటే యోనాతో, యోనా నువ్వు బయలుదేరో, నినివే పట్టణానికి బయలుదేరో. నినివే పట్టణస్థులు చేస్తున్న పాపము నేను చూశా. ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు, విచ్చలవిడిగా జీవిస్తున్నారు, ఎవడు చూడటం లేదనుకుంటున్నారు. నేను చూశా, వాళ్ళను నేను శిక్షించబోతున్నా, వాళ్ళ మీదకున్న ఉగ్రతను పంపించబోతున్నా. అంటే అర్థం ఏమిటి? నేను ప్రకటిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, పాపము చేసిన వారిని ఖచ్చితంగా శిక్షిస్తాడు. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు 6వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు మనుషులను సృష్టించినందుకు, ఎందుకని? వారి తలంపులు, వారి ఊహలు, వారి క్రియలు కేవలము చెడ్డవని, వాళ్ళు పూర్తిగా దారి తప్పిపోయారని దేవుడు చూసి మనిషిని సృష్టించినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు, బాధపడ్డాడు. మనిషిని సృష్టించకుండా ఉండాల్సింది, అనవసరంగా సృష్టించాను. ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులు, దేవుడు నిన్ను చూసి అదే అనుకుంటున్నాడేమో. నీ వేషాలు చూసి, నీ పాపిష్టి క్రియలు చూసి దేవుడు ఒకవేళ అలాగే అనుకుంటున్నాడేమో. నిన్ను అనవసరంగా సృష్టించాను, అనవసరంగా నిన్ను ఈ భూమి మీదకు పంపించాను. చూడలేకపోతున్నాను నీ వేషాలు, చూడలేకపోతున్నాను నీ మోసాలు, చూడలేకపోతున్నాను నీ కామ వికార చేష్టలు. అయితే ఏమంటున్నాడో తెలుసా? నినివే పట్టణస్థుల యొక్క పాపము పండింది, వాళ్ళు చేసిన పాపాన్ని నేను చూశాను, తట్టుకోలేకపోతున్నాను, కాబట్టి నేను వారిని శిక్షించబోతున్నాను. సహోదరి సహోదరుడా, ఆ రోజు నినివే పట్టణానికి ఏ విధంగా దేవుడు హెచ్చరిక చేయమని యోనాను పంపించాడో, అలాగే ఈనాడో నిన్ను హెచ్చరిక చేయమని నా దేవుడు నన్ను పంపించాడు. వినో, నువ్వు చేసిన ప్రతి తప్పు దేవుడు చూసి తట్టుకోలేకపోతున్నాడు, కళ్ళెర్ర చేస్తున్నాడు, హెచ్చరిక చేయమన్నాడు, కాబట్టి హెచ్చరిక చేస్తున్నాను.